ఇప్పుడు ఎస్ఐపి వల్ల కంటిన్యూ చేస్తే వాటి బెనిఫిట్స్ ఏంటి? ఒక 6 రీజన్స్ అనుకున్నాను కదా! అది షార్ట్స్ 1, 2 వచ్చింది. నాకు సాటిస్ఫాక్షన్ లేక దాంట్లో ఫుల్ లెంగ్త్‌గా ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఆ రీజన్స్ వల్ల ఏంటి అసలు? ఎస్ఐపి చేసినందువల్ల మనకి ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఏమనుకున్నాం? సింప్లిసిటీ. అంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్టైజ్. అంటే ఎవరికైనా గానీ ఎక్స్‌పర్టైజ్ లేనోళ్ళు గూడా, ఫ్రెషర్స్ గూడా, కొత్త వాళ్ళు గూడా దే కెన్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఈళ్ళ తరపున ఏఎంసీ టాకిల్ చేస్తుంది కాబట్టి వాళ్ళు రీసెర్చ్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే పూల్ ఆఫ్ మనీ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ వాళ్ళ ఏఎంసీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈక్విటీలో. సో అట్లా మనకి లేకపోయినా వాళ్ళు మన తరపున చేస్తారు కాబట్టి ఇది అంటే రిస్క్ వోలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అది పెద్ద డిటరెంట్ గా మార్కెట్ దానికి. సో వాలటాలిటీ ఉన్నప్పుడు ఎట్లా తట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి ఆ స్క్రిప్ట్స్, వాల్యూస్ అన్ని ఇవన్నీ వాళ్ళు డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియోలో చూసుకుంటారు కాబట్టి మనం దాని ప్రకారం చేయొచ్చు. అఫోర్డబుల్ అమౌంట్ 100 రూపీస్ టు 500. ఈవెన్ యూ కెన్ ఇన్వెస్ట్ ఎస్ఐపి 100 రూపీస్తో స్టార్ట్ అవుతాయి. ఇదివరకు మినిమం 1000 ఉంటుంది. అది కూడా ఇదైంది. సో స్ట్రీమ్ లైన్ అయింది. వన్ టైం అప్లికేషన్, ప్రీ డిటర్మిన్డ్ అమౌంట్, మనం ఎంత అనుకుంటున్నామో అంత అమౌంట్ ఫ్యూచర్లో కూడా అదే అమౌంట్ పలానా డేటా కట్టాలంటే ఇది చేసుకోవాలి. సో ఎస్ఐపిస్ ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు ఆపుకోవచ్చు. అది మన కంట్రోల్లో ఉంటుంది. మనకు వద్దు అనుకుంటే ఆపుకోవచ్చు. కంటిన్యూ చేయాలంటే టైం అయిపోయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఎంకరేజ్ డిసిప్లిన్. అంటే సేవింగ్స్, రెగ్యులర్ ఇన్వెస్టింగ్, అంటే ఎస్ఐపి అమౌంట్. అంటే ఇవి కొన్ని ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి ఎస్ఐపిస్. ఏం కనపడదు. బట్ ఒక పీరియడ్ అయిన తర్వాత ఆ పీరియడ్లో నుంచి చూస్తే డెఫినెట్గా ఆ 5 years మనం దాంట్లో ఉన్నందుకు డెఫినెట్గా ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ కనపడతా ఉంటాయి. సో స్టార్టింగ్లో కనపడదు. కొంత టైం ఇవ్వాలి దానికి. క్వశ్చన్ ఇస్తే డెఫినెట్గా ఆ స్టిపులేటెడ్ పీరియడ్, టైం పీరియడ్ ఇస్తే డెఫినెట్గా దాంట్లో రిటర్న్స్ వస్తాయి. అప్పుడు దాకా ఎందుకంటే చాలా మంది కూడా స్టార్టింగ్లోనే 1 year పెట్టాము ఏం రాలేదు, ఈక్విటీలో పెట్టాము 12%, 30% వచ్చింది, దీంట్లో ఏం రాలేదు అన్నట్టు ఉంటుంది. సో యావరేజ్గా లాంగ్ టర్మ్లో 0.5%, 0.1% కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ఐపిలో చాలా చేంజ్ వస్తుంది. బల్క్గా ఉంటుంది కదా, యూనిట్స్ బల్క్గా ఉంటాయి కదా, ఒక 0.1తో కూడా మనకి చాలా ఎక్కువ అమౌంట్ కనపడుతుంది డిఫరెన్షియేషన్. అది ఇంపార్టెంట్. ఈవెన్ ఒక్క ఇది ఏదైనా సిప్ అమౌంట్ ఒక్క చేసినందువల్ల మీకు ఈ ప్రస్తుతానికి ఏం కనపడదు. బట్ మెచ్యూరిటీ 12 years, 15 years, 30 years తర్వాత మనం తీసుకునేటప్పుడు ఆ ఒక్క దాంతో ఎంత ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పోతుందంటే ఇది స్మాల్ అమౌంట్ 5,000, 6,000 కూడా లక్షల్లో ఉంటుంది. సో లాంగ్ టర్మ్ అది అట్లాంటివి మిస్ అవ్వకూడదు. డైవర్సిఫికేషన్ బెనిఫిట్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. ఎప్పుడు ఏం చేయాలి, ప్రాఫిట్లు ఎక్కడ బుక్ చేయాలి, అక్కడ అంటే హైయెస్ట్ పాయింట్ రీచ్ అయిందా లేదా, వాటిలో బయటికి ఎగ్జిట్ అవ్వాలా లేదా. డైవర్సిఫికేషన్ ఒకే దాంట్లో పెట్టకుండా డిఫరెంట్ అంటే అన్ని తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెడితే మళ్ళీ కష్టం కదా. సో డిఫరెంట్ బ్యాగ్స్లో పెట్టాలి. ఏ సెక్టర్లో పెట్టాలి, ఏ సెక్టర్ కాబట్టి ఏ సెక్టర్స్లో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి వోలటాలిటీ మేనేజ్మెంట్. మామూలుగా ఏం కొత్తగా ఫ్రెషర్స్ అయితే ఇప్పటిదాకా చూస్తే ఎవరు కూడా ఒక కరెక్షన్ కూడా చూడాల. లేటెస్ట్గా వచ్చేవాళ్ళందరూ లాస్ట్ 5 yearsలో వచ్చేవాళ్ళు ఎవరు అండ్ న్యూ ఎంట్రన్స్ కరెక్షన్ కూడా చూడాలి, వాళ్ళకేం తెలియదు. సో వోలటాలిటీ ఉన్నప్పుడు చెమటలు పోస్తాయి. అంటే కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ అవుతుంది అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం ఇబ్బంది పడతాం. అలాంటి కరెక్షన్ ఎవరు చూడలేదు మటుకి. సో అంటే మ్యాక్సిమం గ్యాప్ అప్, మ్యాక్సిమం గ్యాప్ డౌన్. ఇవాళ రేపు పెరుగుతుంది అనుకున్నప్పుడు 150 గ్యాప్ డౌన్, తగ్గుతుంది అనుకోడు గ్యాప్ అయ్యి అట్లా ఉంటాయి. ఇలాంటివన్నీ తట్టుకోవాలంటే మనం ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళ దగ్గర స్టార్టింగ్లో పెడితే దాన్ని చూసి దాని ప్రకారం నేర్చుకొని బెస్ట్ నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాంపౌండింగ్ బెనిఫిట్. ఇది కాంపౌండింగ్ బెనిఫిట్ చెప్పాం కదా, ఒక్క 0.1% కూడా చాలా తేడా వస్తుంది. సో ఎవరు ఎక్కువ ఫండ్స్ వేటిల్లో పెడుతున్నారు, ఏ సెక్టర్స్లో పెడుతున్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. సో ఈ యావరేజ్గా స్టార్టింగ్లో కాకపోయినా ఒక స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత తీసుకుంటే మీకు జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 14-15% వచ్చిన మంచి రిటర్న్స్ వచ్చినట్టు లెక్క. సమ్ ఆఫ్ ద ఫండ్స్ దే ఆర్ గివింగ్ 20% లాంగ్ టర్మ్, 20 years, 25 yearsలో 20% ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ వస్తుంది. ఒక రూపాయి మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ కదా. సో లాస్ట్ వచ్చేసరికి
మంచి అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ట్యాక్స్ ఈఎల్ఎస్ స్కీమ్ చేసినప్పుడు సిప్లో కూడా చేయొచ్చు. అది ట్యాక్స్ 3 years లాకింగ్ ఉంటుంది కదా, ఎవ్రీ 3 years లాకింగ్ ఉంటుంది. ఆ అమౌంట్ తర్వాత రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అట్లా ఈ గ్రోత్ ఓరియంటెడ్ ఎలా చేస్తామో ట్యాక్స్ బెనిఫిట్స్ ఈఎల్ఎస్ఎస్ దాంట్లో కూడా చేస్తాం. సో ఇట్లాంటివన్నీ ఈ, ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ మ్యారీడ్ కానీ జస్ట్ బార్న్ బేబీస్ ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటివి చేస్తే డెఫినెట్గా ఒక 15-20 years వచ్చేసరికి ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఓన్ ఎసెట్ మనం తయారు చేసుకున్న ఎసెట్ తీయాల్సిన పని లేదు. మార్కెట్ నుంచి మనం క్రియేటెడ్ ఎసెట్ని, మనం పూలప్ చేసిన ఎసెట్ని మన అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎవరి ప్లానింగ్ వాళ్ళది. అంటే పక్కన ఆయన అది చేశాడు నేను కూడా అది చేయాలని ఏం లేదు. మన మన గోల్స్ ఏంటి, మన మన టార్గెట్స్ ఏంటి, మన అవసరాలు ఏంటి, ఇవన్నీ చూసుకొని ఇండివిజువల్గా మేమేం చేస్తామంటే ఎవ్రీ క్లయింట్ వాళ్ళ అనాలిసిస్ చేస్తాం. ఇన్పుట్స్ అవుట్పుట్స్ మొత్తం తీసుకుంటాం. దాని ప్రకారం ఎవరికి ఏం చేయాలో దాని ప్రకారం చేయాలి. ఎందుకంటే ఎవరైతే మాలాంటి వాళ్ళు ఉన్నారో మీకు ఫ్రెషర్స్ అయినప్పుడు ఆ టచ్ అయినప్పుడు ఏమేమి పెట్టాలి, ఎట్లా రిటర్న్స్ వస్తాయి, ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎంత బెనిఫిట్ అవుతాయి, ఇట్లాంటివన్నీ మాకు మోతిలాల్ చెప్తుంది కాబట్టి మేము మీకు చెప్తాం. సో యూ విల్ బి బెనిఫిటెడ్. ఇట్స్ ఎ మ్యూచువల్ కన్సర్న్. దాని ప్రకారం కంటిన్యూస్గా వెళ్ళాలి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి, కొత్త వాళ్ళు కూడా, ఫ్రెషర్స్ కూడా ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మంచి మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఉండండి. రిటర్న్స్ విల్ బి వెరీ గుడ్. అంటే మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. సో ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.